పోలీసులు ఎంతో చంపేశాడన్నా. ఏంటది? బగ్గా నేర చరిత్ర. మర్డర్లు, స్మగ్లింగ్లు, చీటింగ్ కేసులు, ల్యాండ్ మాఫియాలు, ఇలా కొన్ని వందల కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకునే కథల పుస్తకం అయిపోయింది. ఇవన్నీ చూసి చూసి ఈ డ్రెస్ మీదే గౌరవం పోయింది. అన్యాయాన్ని ఎదిరించాలనే కోరిక లేక కాదు, ఎదిరించగలనే నమ్మకం లేక ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది నిన్ను చూశాక. డిపార్ట్మెంట్ లో ఉన్నోడికి దమ్ముండడం కాదు, దమ్మున్నోడే డిపార్ట్మెంట్ లోకి రావాలి. నీలాంటోడు ఒక్కడుంటే చాలు, అందరికీ సిన్సియర్ గా డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాశీని వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బగ్గా. వాడికి వ్యతిరేకంగా ఒకే ఒక సాక్షి. నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాడా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తాను. లే. హలో అన్నా, ఆ పోలీసుడు మన కనకన్నని వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాడన్నా. అందరూ అక్కడే చచ్చారు కదరా. ఆడిని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారా మీరు? ఆడు గాని నోరిప్పాడంటే మనందరి పని అయిపోయినట్టే. ఆడినెక్కడికి తీసుకెళ్లినా వెనకాలి ఫాలో అవ్వండి. ఓకేనా? అన్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కాదన్నా, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. అన్నా, వాళ్ళు టౌన్ అంతా తిరుగుతున్నారన్నా. ఇప్పటిదాకా ఎక్కడ ఆపలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఫాలో అవ్వండి. నా ఒంటి మీద చేయిస్తే అన్న గురించి తెలుసు కదా. అన్నకి నేను రైట్ హ్యాండ్. ఈ మ్యాటర్ అన్నకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏంట్రా వర్షం వచ్చేటట్టుంది? లేదురా, నాకు అలా అనిపించట్లేదు. బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా? ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ కట్ చేయి, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా. ఎరా టీ తోదాం? ఏరా మీ ఏరియాలో టీ బాగుంటుందా? నిన్నేరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా అని అడుగుతున్నాడు. బానే ఉంటుంది. పదరా. సరే పద. రారా. ముట్టి బాగుంటుందన్నావు కదరా, తీసుకో. వద్దులే అన్నయ్య, ఇలా పబ్లిక్ లో టీ ఇచ్చావనుకో క్రైమ్ బ్రాంచ్ చేస్తే నాకు బాగా తెలుసని నీ పేరు వాడేసుకుంటాడు. లేదురా, ఈయన్ని చూస్తే అలా చేస్తాడనిపించట్లేదు. ఎరా వాడేసుకుంటావు? చల్లారిపోద్దురా. తాగు తాగు. ఎస్ఐతో కలిసి టీ తాగుతున్నాడనా? ఏంట్రా నువ్వు అనేది? వాళ్లతో కలిసి టీ తాగడం ఏంట్రా? ఆ పోలీసుడికి ఏదో చెప్తున్నాడనా? టీ చాలా బాగుందిరా. అన్నా, కనకన్నకి పోలీసుడు చేయకండి చెడిపోతున్నాడనా? కనకన్నంతా చెప్పేసినట్టున్నాడనా? అన్నా, నా వైపే వస్తున్నాడనా? ఖచ్చితంగా అన్ని చెప్పేసి ఉంటాడనా? ఏం తెలియనట్టు వస్తున్నాడనా? చెప్పన్నా, ఏం చేయమంటావు? ఏంట్రా అలా చూస్తున్నారు? నేనేం చెప్పలేదురా. నన్ను నమ్మండి. చేయమంటావనా? నన్నే మోసం చేస్తాడా వాడ్నే? అన్నా, ఏసేయాలా అన్నా? ఏసేంట్రా. పాతిక సంవత్సరాలుగా వాడి దగ్గర నమ్మకంగా పనిచేశాను. కానీ ఈరోజు నన్ను చంపడానికి చూశాడు. వాడు చేసిన దందాలన్నీ నాకు తెలుసు. మీరేం అడిగినా చెప్పేస్తాను.
ఆ బగ్గగాడు మీకు భయపడి ఊరొదిలి పారిపోయినట్టున్నాడు సార్. మనకు కావాల్సింది ఆడు భయపడటం కాదు, వాడి చరిత్ర మొత్తం ఇదే సముద్రంలో కలిసిపోవాలి. నందు, ఇంట్లో పెళ్లి జరుగుతుందని గుర్తుందా మీకు? బంధువులందరూ వచ్చేశారు. నాకు అసలు టెన్షన్ గా ఉంది. మీరు తొందరగా రండి. సరే మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. మీ ఇంట్లో శుభకార్యమయ్యే లోపు వాడు ఎక్కడున్నా కనిపెడతాం. ఇంకా చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లలు కార్తీక్ చూడలేదండి. చూడలేదండి. కార్తీక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తీక్ బాబు, మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కదండి, 2 గంటల్లో పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. మొహం చెక్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమో కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్నిసార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు కానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతుంటా. ఆ ఫైరే నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే, నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళ. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ చేస్తే టెన్షన్ ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వస్తు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలిది రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కాను కండిషన్ ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. మీ ఇద్దరు వెళ్ళి మైలు కట్టడం స్టార్ట్. పెళ్లి కొను కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడమంటావు. డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టు. ఏంటి బామ్మగారు, ఏదో ఎదుగుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో, బదులా చాలా దండలు కట్టేయండి. ఇదిగో కనపడలేదు. సరిగ్గా వెతికావా? అక్కడ లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్లిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అప్సెకను మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు ఎత్తనం ఏంటే? మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం వాళ్ళగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి పెళ్లి అయిపోయిందని విషయం తెలియక మా ఊడి చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బోర్కు డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా అని వదిలేశాను. అవునే, అసలు సంబంధం సెట్ చేసింది నువ్వే కదా? అమెరికా 15 లక్షల శాలరీ అన్నయ్య. ఏం లేదులే, మా ఊరికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసేలా తిప్పావు. అంటే పేపర్ లీక్ అయిపోయి ఆ పెళ్లి కొడుకు దొరికాడా? పోయాడా? నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడు జంపా? అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా, చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? ఎవరు? మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్ళి చూతాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముడిని మా చెల్లెని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరూ బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా? ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వాళ్ళు కాదు. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయించాలి. కార్తీక్, హెల్లు కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి అవసరం. వదినా,
నువ్వేం కంగారు పడు మాకు వదినా, ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా ఒప్పుకోరా? అన్నయ్య ఉమ్. సరే, మీరెలా అంటే అలా.